Hi friends, welcome back to our channel Raja Vlogs in Telugu YouTube channel. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నా పక్కన మీరు ఒక కార్ అయితే చూడొచ్చు. సో ఇది రియల్ కార్ అనుకోబోతారు. రియల్ కార్ అయితే కాదు, ఇది నేను మా బాబు కోసం కొన్న కార్ అండి ఇది. సో దీంట్లో బ్యాటరీ ఉంటుంది అండ్ వీల్స్కి మోటార్స్ ఉంటాయి, స్టీరింగ్కి ఒక మోటార్ అయితే ఉంటుంది. సో టోటల్గా దీన్ని మనం రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేయొచ్చు. మరి అదేవిధంగా పిల్లలు మాన్యువల్గా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు కూడా దీన్ని డ్రైవ్ చేసుకోవచ్చు. సో దీని యొక్క వెయిట్ కెపాసిటీ వచ్చి 30 కిలోల వెయిట్ వరకు ఇది హ్యాండిల్ అయితే చేస్తుందని చెప్పారు. కాకపోతే దీంట్లో నేను 70 కిలోల వెయిట్ ఉన్న మనిషిని కూడా కూర్చొని పెట్టి డ్రైవ్ చేసి చూపించాను. అంటే మనకి ఫ్లాట్ రోడ్ ఉంటుంది కదా, సో ఆ ఫ్లాట్ పైన మనం 70 కిలోల వెయిట్ ఉన్న మనిషిని కూడా కూర్చొని పెట్టి నేను డ్రైవ్ చేసి చూపించాను. ఆ వీడియో కూడా మీకు కొంచెం ముందు చూపిస్తాను. సో ముందుగా అయితే నేను దీనికి సంబంధించిన ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ కార్ అయితే నాకు దాదాపు ఆఫ్లైన్ మార్కెట్లో అయితే తీసాను, నేను ఆన్లైన్లో తీయలేదు. సో నాకు 15,000 రూపాయలు అయితే పడింది. దీని కాస్ట్ వచ్చి 18,000 రూపాయలు అయితే చెప్పారు. సో తర్వాత వాళ్ళతో కొంచెం బేరమాడి మనం ఫైనల్గా 15,000 రూపాయలకి అయితే దీన్ని తీసుకోవడం జరిగింది. అండ్ దీన్ని తీసుకొని ఇప్పటికీ దాదాపు 20 రోజుల పైనే అయితే అవుతుంది. సో ఇప్పుడెందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, కొన్న రోజు చేయకుండా ఇప్పుడెందుకు చేస్తున్నానంటే, సో 20 రోజులు దీన్ని వాడిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీన్ని తీసుకోవచ్చా లేదా అన్న విషయం అయితే మీకు తెలియజేయచ్చు అని చెప్పి నేను 20 రోజులు వాడిన తర్వాత అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది మీకు ఈ వీడియో అనేది ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది వాళ్ళ పిల్లలకి ఇటువంటి కార్స్ కానీ అండ్ బైక్స్ కానీ కొనాలనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకైతే ఈ వీడియో కంపల్సరీ ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. సో అందుకే ఈ వీడియోని అయితే నేను చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ అయితే గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ అయితే నాకు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలి. సో ఆల్రెడీ మీరు నాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. సో ఇదే విధంగా ఇంకా బాగా సపోర్ట్ చేయండి. ముందు రోజుల్లో మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. సో ఇకపోతే దీనికి సంబంధించిన ఫీచర్స్ అయితే తెలుసుకుందాం. సో ముందుగా అయితే ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి దీనికి సంబంధించిన రిమోట్ కంట్రోలర్ అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు దీనికి సంబంధించి ఛార్జింగ్ మనం పెట్టుకోవాలనుకుంటే దీనికి సంబంధించి ఒక అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. సో దీనికి సంబంధించి లైటింగ్స్ ఉంటాయి, ఇక్కడ హెడ్ లైట్స్ ఇవన్నీ కూడా వెలుగుతాయండి, ఇవి LED హెడ్ లైట్స్. మరి అదేవిధంగా దీనికి సంబంధించి మ్యూజిక్స్ కూడా ఉంటాయి అనమాట. పిల్లలు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వడానికి మ్యూజిక్స్ కూడా ఉంటాయి. ఆ మ్యూజిక్స్ ఆన్ అవ్వడానికి ఇక్కడ లైట్స్ కూడా మీకు ఆ మ్యూజిక్స్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ లైట్స్ కూడా బ్లింక్ అవుతుంటాయి. సో అవన్నీ కూడా నేను 1 by 1 డీటెయిల్గా అయితే చూపించేస్తాను. సో ముందుగా అయితే నేను ఈ రిమోట్ కంట్రోల్లో ఉండే ఫంక్షన్స్ అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇక్కడ మీరు రిమోట్ కంట్రోలర్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఈ 3 వచ్చి LED ఇండికేటర్స్ అండి. ఇవి 3 కూడా LED ఇండికేటర్స్. దీంట్లో రెడ్ కలర్ లైట్స్ అనేటివి బ్లింక్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు యారో మార్క్స్, ఇది ఫ్రంట్కి వెళ్ళడానికి, కారు ముందుకు మూవ్ అవ్వడానికి, ఇది వచ్చేసి వెనక్కి బ్యాక్కి మూవ్ అవ్వడానికి. ఈ S అనేది ఇది స్పీడ్ కంట్రోల్ అండి. దీన్ని మనం క్లిక్ చేస్తే చూడండి ఈ లైట్స్ అనేటివి వెలుగుతున్నాయి కదా. సో ఈ S అనేది మనం స్పీడ్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ పిల్లలు స్వయంగా వాళ్ళే నడుపుకున్నట్లయితే ఎక్కువ స్పీడ్ పోకుండా మనం ఈ S నొక్కుతూ ఉంటే ఇక్కడ చూడండి లైట్ అనేది స్టెప్ బై స్టెప్ ఆన్ అవుతుంది. ఇట్లా 3 స్టెప్పులు లైట్లు ఆన్ అయితే మీకు ఫుల్ స్పీడ్ వెళ్తుంది. ఇట్లా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక లైటే బ్లింక్ అవుతుంది అనుకోండి, సో మీకు కొంచెం స్లోగా వెళ్తుంది. ఇంకొక లైట్ బ్లింక్ అయిందంటే కొంచెం స్పీడ్ వెళ్తుంది. ఇంకో లైట్ బ్లింక్ అయితే ఫుల్ స్పీడ్ వెళ్తుంది అనమాట. సో ఆ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడున్న యారో మార్క్స్ వచ్చి రైట్ టు లెఫ్ట్ అనమాట. సో రైట్కి స్టీరింగ్ కట్ అవ్వడానికి ఇది రైట్ క్లిక్ చేయాలి, లెఫ్ట్ కట్ అవ్వడానికి ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ P అనే లెటర్ ఉంది కదా, ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట. ఒకవేళ మీకు పిల్లలు స్వయంగా వాళ్ళే కారు నడుపుకుంటూ ఉన్నారనుకోండి, సడన్గా ఏదైనా గుద్దుతున్నారు అనుకున్నప్పుడు మనం వాళ్ళని సడన్గా ఆపాలి అనుకుంటే కారు, సో ఈ P అనే బటన్ని ఇట్లా క్లిక్ చేసామంటే ఇక్కడ చూడండి మీకు పార్కింగ్ లైట్స్ లాగా లైట్స్ బ్లింక్ అవుతున్నాయి కదా. సో వెంటనే సడన్గా కార్ అనేది ఆగిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ P అనే పార్కింగ్ అనే బటన్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇదండి రిమోట్ కంట్రోల్లో ఉండే స్టెప్స్. ఇకపోతే మీకు దీని తర్వాత అడాప్టర్, ఇది ఛార్జింగ్ అడాప్టర్, దీన్ని కూడా మీరు చూడొచ్చు. సో ఇది నార్మల్గా మీకు ఈ టీవీ సెటప్ బాక్స్లు వీటికి వస్తుంది కదా, సో ఇటువంటి అడాప్టర్ ఇది. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు దీని వోల్టేజ్ కానీ అవుట్పుట్ కానీ, సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ 2 అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. సో ఇకపోతే నేను కార్ యొక్క ఫ్యూచర్స్ని, ఆ మోటార్స్ ఎక్కడ ఉంటాయి అవన్నీ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇకపోతే మీకు ఈ కార్ యొక్క ఫ్యూచర్స్ అయితే చూపిస్తాను. ముందుగా దీనికి సంబంధించిన మోడల్ నెంబర్ ఇక్కడ చూడొచ్చు మీకు WN
206 అని ఉంది. సో ఇది మోడల్ నెంబర్ అంటే ఊరికే జస్ట్ వాళ్ళు స్టిక్కర్ అలా వేశారు. సో ఇది కన్ఫామ్గా ఈ కార్కి సంబంధించిన మోడల్ నెంబర్ కాదు, ఇది చైనా కార్ అండి. ముందుగా దీనికి సంబంధించి నేను వారంటీ గురించి మీకు తెలియజేస్తాను. సో దీని అయితే నేను తీసుకున్నప్పుడు వాళ్ళు ఎటువంటి వారంటీ అనేది ప్రొవైడ్ చేయలేమన్నారు, ఎందుకంటే ఇది చైనా మోడల్ కారు కాబట్టి. సో దీనికి వారంటీ ఇటువంటివి ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేసుకోవడానికి మా దగ్గర స్పేర్స్ అయితే దొరుకుతాయి, మేము రిపేర్ చేయిస్తాము, దానికి సంబంధించిన అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్పారండి. సో అందువల్లనే నేను ఆఫ్లైన్ మార్కెట్లో దీన్ని కొనడం జరిగింది. ఆన్లైన్లో మనం తీసుకున్నట్లయితే తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే మనం రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అదే ఆఫ్లైన్లో కొన్నట్లయితే మనం ఎక్కడైతే కొనుక్కున్నామో అక్కడికే తీసుకెళ్ళినట్లయితే ప్రాబ్లం వచ్చినప్పుడు సో వాళ్ళైతే రెక్టిఫైర్ చేస్తారు, కాకపోతే అమౌంట్ అనేది మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇకపోతే దీనికి సంబంధించి 4 వీళ్ళు ఇస్తారు, అన్నీ కూడా ప్లాస్టిక్ వీల్సే అండి ఇవన్నీ కూడా. సో ఇది టోటల్గా ప్లాస్టిక్ మెటీరియలే, కాకపోతే ఏంటంటే వెయిట్ని అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది, స్పీడ్ కూడా చాలా బాగా పోతుంది. సో నేను తర్వాత మీకు చూపిస్తాను దీన్ని నడిపి, అంటే ఫ్లాట్ రోడ్ పైన నడిపేది చూపిస్తాను, మరి అదేవిధంగా మెటల్ రోడ్ పైన కూడా ఇది ఏ విధంగా నడుస్తుందో అది కూడా నేను చూపిస్తాను. సో ఇకపోతే మీకు ఇక్కడ లైట్స్ అనేటివి ఉంటాయండి. ఈ లైట్స్ అనేటివి వీటిలో పైన ఒక స్ట్రిప్స్ ఉంటాయి, లైటింగ్ స్ట్రిప్స్, ఎల్ఈడి స్ట్రిప్స్. పైన ఒక స్టెప్ ఉంటుంది, కింద ఒక స్టెప్ ఉంటుంది. ఇవి ఈ కార్లో మ్యూజిక్స్ అనేటివి ఉంటాయి అన్నమాట, మనం పిల్లలు వినడానికి మ్యూజిక్స్ స్టోరీస్ ఉంటాయి. సో వాటిని మనం ఆన్ చేసినప్పుడు ఈ లైట్స్ అనేటివి బ్లింక్ అవుతాయి. ఇవి నేను తర్వాత కూడా మీకు చూపిస్తాను. మరి అదేవిధంగా ఇక్కడ హెడ్ లైట్స్ చూడొచ్చు. హెడ్ లైట్స్ కూడా మీకు ఇక్కడ 2 లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా ఆన్ అయ్యి ఆఫ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు టోటల్గా 3 లైట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ 3 లైట్స్ ఉంటాయి. ఇవి కూడా నేను ఫైనల్లో మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో వీటిలో 2 లైట్స్ వచ్చి బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట, ఆరి వెలుగుతూ ఉంటాయి. ఒకటి వచ్చి డైరెక్ట్గా వైట్ కలర్ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ హెడ్ లైట్స్ అయితే నీట్గా అయితే డిజైన్ చేశారండి, మీరు క్లియర్గా గమనించవచ్చు. సో చాలా లుక్ అయితే చూడడానికి మాత్రం చాలా బాగుందండి. ఇది నేను వైట్ కలర్ అయితే తీసుకున్నాను. సో లుక్ అయితే మీరు క్లియర్గా చూడొచ్చు, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ ఇకపోతే నేను దీని ముందర భాగాన్ని అయితే పైకి లేపాను, ఎందుకంటే సో మీకు దీంట్లో ఉన్నటువంటి చూపించడం కోసం దీన్ని అయితే పైకి లేపాను. సో ముందర వీల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, వీటికి సంబంధించి స్ప్రింగ్స్ అయితే ఇచ్చారు, ఎందుకంటే మనం మెటల్ రోడ్డు మీద దీన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు సో గుంతలు మెట్టలు వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు ఏం కాకుండా ఉండడం కోసం ఇక్కడ స్ప్రింగ్స్ టెన్షన్ అయితే ఇచ్చారు. మీకు ఇది చాలా బాగా నీట్గా అయితే హ్యాండ్లింగ్ చేస్తుంది. ఇకపోతే దీనికి సంబంధించి స్టీరింగ్ అనమాట, స్టీరింగ్కి ఒక మోటార్ అయితే ఉంటుంది, ఆ మోటార్ దీని లోపల ఇచ్చుంటారనమాట. సో ఇక్కడ వైర్స్ కూడా మీరు గమనించవచ్చు. సో వాటికి సంబంధించి స్టీరింగ్ కట్ అవ్వడానికి, అంటే మీరు రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసేటప్పుడు స్టీరింగ్ అనేది కట్ అవ్వాలి కదా, రైట్ లెఫ్ట్. సో దానికి సంబంధించి ఒక మోటార్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దానికి సంబంధించి వైరింగ్ కనెక్షను. ఇక అలాగే మనం కింద చూసుకుంటే ఇక్కడ చూపిస్తాను నేను మీకు మోటార్ కూడా. ఇక్కడ చూడండి మీకు ఈ స్టీరింగ్ అనమాట, ఇది స్టీరింగ్కి సంబంధించిన రాడ్. సో మనం స్టీరింగ్ కట్ చేసినప్పుడు ఈ వీల్స్ అనేటివి రైట్ లెఫ్ట్ ఇక్కడ చూడండి ఇట్లా మూవ్ అవుతుంటాయి. మీకు సౌండ్ కూడా వస్తుంది చూడండి, మోటార్ సౌండ్ ఇది. సో మోటార్ అనేది దీని లోపల ఉంటుంది. ఈ మోటార్ అనేది మనం రిమోట్తో కంట్రోల్ చేసినప్పుడు సో మోటార్ అనేది వర్కింగ్ అవుతుంది. దీనికి సంబంధించిన వైరింగ్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఇవన్నీ కూడా. సో ఇది వచ్చేసి ఎక్సలేటర్కి సంబంధించిన మోటార్ అనమాట, బటన్ అనమాట, ఇది స్విచ్. ఇది ఎక్సలేటర్ అనేది మన లోపల పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు డ్రైవ్ చేసుకోవాలనుకుంటే ఎక్సలేటర్ తొక్కచ్చు. సో దానికి సంబంధించిన వైరింగ్ అనేది ఇక్కడ ఇచ్చున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ మీకు కింద ఇంకొక 2 వీల్స్ చూపిస్తాను. ఇవి బ్యాక్ సైడ్ వీల్స్, క్లియర్గా మీరు గమనించండి. సో ఇవి బ్యాక్ సైడ్ వీల్స్ అనమాట. దీని లోపల మీకు బ్యాటరీ అయితే వస్తుంది అనమాట, దీని లోపల మీకు బ్యాటరీ వస్తుంది. సో ఆ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి పోర్ట్ కూడా ఇచ్చుంటారు, అది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇకపోతే దీని లోపల మీకు మోటార్ అనేది ఒకటి ఫిక్స్ చేసి ఉంటారనమాట. ఈ బ్యాక్ వీల్స్కి మీకు 2 మోటార్స్ వస్తాయి. సో ఫ్రంట్ వీల్స్కి అయితే మీకు ఎటువంటి మోటార్స్ రావు, బ్యాక్ వీల్స్కి మాత్రం మీకు 2 మోటార్స్ వస్తాయి. సో వీటిలో మోటార్స్ అనేటివి వీళ్ళు ఫిక్స్ చేసి ఉంటారనమాట. ఈ పక్క ఒక మోటార్ వస్తుంది, సో లెఫ్ట్ సైడ్ ఒక మోటార్ అయితే వస్తుంది. సో ఆ మోటార్ సహాయంతో మీకు ఇక్కడ ఈ వీల్స్ అనేటివి రన్ అవుతాయి అనమాట. సో కాబట్టి మనకి 2 మోటార్స్ ఇచ్చారు కాబట్టి కొంచెం స్పీడ్ పికప్ అనేది ఇది ఎక్కువగా ఉంటుంది. కొన్నిటికైతే సింగిల్ మోటార్ ఇస్తారు, అదైతే మీకు కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది, అంతే ఒక 10,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇవి డబుల్ మోటార్స్. సో టోటల్గా స్టీరింగ్ మోటార్తో కలిపి మీకు 3 మోటార్లు అయితే ఉంటాయి దీంట్లో. సో దానివల్ల మనకి ఇది కాస్ట్ అనేది 15,000 రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు ఇదైతే ఆపరేట్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇవన్నీ
ఇవన్నమాట. ఇకపోతే బ్యాక్ సైడ్ కూడా మీకు దీనికి ఒక లైట్ ఇచ్చుంటారు, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇకపోతే దీనికి సంబంధించి బ్యాక్ సైడ్ లుక్ మీరు చూడొచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఒక సేఫ్టీ గార్డ్ లాగా, ఏదన్నా మనకు వచ్చి టచ్ అయినప్పుడు సో ఫస్ట్ ఇదే తగులుతుంది, కారు డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం దీనికి అరేంజ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు, ఇక్కడ రెడ్ కలర్లో దీంట్లో కూడా ఒక సింగిల్ స్ట్రిప్ అయితే ఇక్కడ పొడవుగా ఇది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఉంటుంది. ఇది కూడా మనకి రెడ్ కలర్ లైట్స్ అయితే దీంట్లో వెలుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా దీనికి సంబంధించిన ఫీచర్స్ అయితే ఇచ్చారు. మరి అదేవిధంగా వెనకాల మీరు చూడొచ్చు, ఇక్కడ చూడండి ఒక రాడ్ లాగా ఇచ్చారు. దీన్ని మనం బ్యాక్కి ఇలా లాగినట్టయితే బయటకు వస్తుంది. దీన్ని ఇలా పట్టుకుని మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, లిఫ్ట్ చేసుకొని ఎత్తుకొని పోవచ్చు అనమాట. లేదంటే ఎవరైనా చిన్న పిల్లల్ని దీని మీద కూడా నిలబెట్టచ్చు అనుకుంటా. సో దానికి సంబంధించి ఉంటుంది. లేదంటే ఇది మనం పట్టుకొని క్యారీ చేయడం కోసం అయితే ఉపయోగించుకోవచ్చు ఎక్కువ భాగం. సో ఇది వచ్చేసి దీంట్లో ఒక ఎక్స్ట్రా ఫీచర్ అని చెప్పచ్చు. సో ఇకపోతే దీనికి సంబంధించి స్టీరింగ్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూడండి, మీకు స్టీరింగ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ స్టీరింగ్ పైన 2 బటన్స్ అయితే ఇచ్చుంటారు మీకు. సో ఈ 2 బటన్స్లో ఒక బటన్ మనం క్లిక్ చేస్తే హారన్ అనేది పలుకుతుంది, ఇంకో బటన్ మనం క్లిక్ చేస్తే ఇది సాంగ్స్ అనేటివి ప్లే అవుతాయి అన్నమాట. మనం ఒక్కొక్కసారి క్లిక్ చేస్తే ఒక్కొక్క సాంగ్ అనేది మారుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ పక్క మీరు గమనించవచ్చు, దీనికి లెఫ్ట్ సైడ్ ఒక పెన్ డ్రైవ్ పెట్టుకోనికి, మనం పెన్ డ్రైవ్ పెట్టుకోనికి మనకు ఒక పెన్ డ్రైవ్ అడాప్టర్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో మనం ఏదైనా పెన్ డ్రైవ్లో సాంగ్స్ అనేటివి లోడ్ చేసుకొని మనం దీంట్లో మనం సెట్ చేసినట్లయితే సో ఆ సాంగ్స్ అనేటివి ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు USB అని ఇచ్చారు, చూడొచ్చు కదా మీరు. సో ఇక్కడ ఇకపోతే బటన్స్ కూడా కొన్ని ఇచ్చారు, ఇక్కడ సాంగ్ అనేసి ఒకటి. సో ఇవన్నీ నొక్కితే మీకు సాంగ్స్ అండ్ మ్యూజిక్స్ అండ్ పిల్లకాయలకి ఏదైనా స్టోరీస్ లాగా వస్తాయన్నమాట. సో అవన్నీ ఇక్కడ ఇచ్చుంటారు. మీరు ఏ బటన్ క్లిక్ చేస్తే సో అదైతే మీకు ప్లే అవుతుంది. ఇకపోతే దీనికి ఆక్స్ కేబుల్ అనేసి ఒకటి ఇచ్చారండి. ఈ ఆక్స్ కేబుల్లో మనం ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో హెడ్సెట్, ఈ హెడ్సెట్ అనేది పెట్టుకొని మనం సాంగ్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చు చెవులో పెట్టుకొని. సో పిల్లలు ఎక్కువగా ఈ హెడ్సెట్లు ఇవి పెట్టుకోరు, కానీ సో ఈ సాంగ్స్ అయితే క్లిక్ చేసి వాడుతూ ఉంటారు. సో ఇకపోతే దీనికి సంబంధించి స్పీడోమీటర్స్ అయితే ఊరికే ఇవి డిస్ప్లే చేశారు, కానీ ఇవైతే వర్కింగ్ అవ్వు, జస్ట్ అలా చూపించారు అంతే. ఇకపోతే ఫైనల్గా ఇక్కడ మీకు 3 బటన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్. సో ఇక్కడ చూడొచ్చు, దీన్ని మీరు నొక్కినట్లయితే ఈ మోటార్ అనేది ఆన్ అవుతుంది. ఇకపోతే ఇది స్వాగ్ రన్ అనమాట, ఇది వైబ్రేషన్ మోడ్ అనమాట. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే కారు ముందుకి వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో అదొక మోడ్ అనమాట దీంట్లో. ఇకపోతే ఇక్కడ ఫ్రంట్ బ్యాక్. సో ఈ ఫ్రంట్ మనం క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ ఎక్సిలేటర్ తొక్కినట్లయితే ఇది ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్ క్లిక్ చేస్తే ఎక్సిలేటర్ తొక్కినప్పుడు ఇది బ్యాక్కి వస్తుంది అనమాట. ఒక గేర్ లాగా ఇది మీకు వర్కింగ్ అవుతుంది. ఇకపోతే ఫైనల్గా దీని ఎక్సిలేటర్ ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్సిలేటర్. సో దీన్ని మనం పిల్లలు వాళ్ళ సొంతంగా నడుపుకోవాలి అని అనుకుంటే ఈ ఎక్సిలేటర్ని తొక్కి సో దీన్ని నడుపుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇకపోతే దీనికి సంబంధించి సీట్ బెల్ట్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూడొచ్చు మీరు, దీనికి సంబంధించి సీట్లో కూడా ఒక సీట్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మన పిల్లల్ని దీంట్లో కూర్చొని పెట్టినప్పుడు సో ఒకవేళ పిల్లలు పక్కకి పడిపోయే అవకాశాలు ఉంటుంది, వాళ్ళు కూడా పైకి లేసి, సో దానికోసం మనకు ఒక సీట్ బెల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇకపోతే ఫైనల్గా దీనికి సంబంధించి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. సో కొంచెం క్లియర్గా చూపిస్తాను నేను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, దీనికి సంబంధించి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో మనం ఈ ఛార్జింగ్ కేబుల్ అనేది చెక్కి మనం పవర్లో అడాప్ట్ చేసినప్పుడు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, సో దీంట్లో ఒక రెడ్ లైట్ ఇండికేటర్ అనేది మండుతూ ఉంటుంది. సో అంటే ఏంటంటే ఈ కార్ అనేది ఛార్జ్ అనేది ఎక్కుతూ ఉంది. సో ఈ ఛార్జింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రెడ్ కలర్ లైట్ ఏదైతే మండుతుందో అడాప్టర్కి, అది గ్రీన్ కలర్లో మండుతుంది అనమాట. సో అది గ్రీన్ కలర్లో మండిన తర్వాత కార్ బ్యాటరీ అనేది ఫుల్ అయిపోయినట్లు. సో మనకు ఒక 3 అవర్స్ అయితే పడుతుంది ఇది ఫుల్ అవ్వడానికి. సో ఫుల్ అయిన తర్వాత మనం దీన్ని ఒక గంట సోప్ అయితే యూజ్ చేయొచ్చు. ఒక 1 అవర్ వరకు దీన్ని మనం వాడుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఛార్జింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ మాట ఈ కార్లో ఇచ్చిన ఫీచర్స్ అయితే. సో ఇకపోతే దీనికి సంబంధించి స్టార్టింగ్ కూడా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరు సౌండ్ ఏ విధంగా వస్తాయి, సో దీనికి సంబంధించి సాంగ్స్ ఏ విధంగా వస్తాయి చూపిస్తాను. సో ఇవన్నీ చూపిస్తాను. దీనికి సంబంధించిన లైట్స్ మాత్రం ఇవి కొంచెం మనకి చీకట్లో అయితే బాగా వెలుగుతూ ఉంటాయి, అది నేను ఫైనల్లో చూపిస్తాను, మీరు ఫైనల్లో చూడొచ్చు. సో ఇప్పుడైతే దీనికి స్టార్ట్ చేసి దీని జర్కింగ్ మోడ్ ఇవన్నీ కూడా చూపిస్తాను, ఒకసారి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం దీన్ని స్టార్ట్ అయితే చేసి దీని సౌండ్ అనేటివి విందాము. సో ఒకసారి దీనికి సంబంధించిన స్టార్టింగ్ బటన్ ఏదైతే ఉందో దీన్ని నేను ఆన్ చేస్తాను ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన సౌండ్ అయితే మీరు ఒకసారి వినొచ్చు. సో ఫ్రెండ్స్, ఆన్ చేశాను కదా, మీరు సౌండ్ అయితే విన్నారు కదా. సో బైక్కి ఏదైతే మనం
సెల్ఫ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఆన్ అవుతుందో సో అదే విధంగా సౌండ్ అయితే వస్తుంది. సో ఇకపోతే దీనికి సంబంధించి జర్కింగ్ మోడ్ అన్నాను కదా, దీన్ని నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్వాగ్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇది ఎలా రన్ అవుతుందో దాన్ని కూడా మీరు గమనించవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, అది జర్కింగ్ మోడ్ అనమాట. దీంట్లో మనం పిల్లల్ని కూర్చొని పెట్టేసి దాన్ని ఆన్ చేసినప్పుడు, స్వాగ్ అనేది ఆన్ చేసినప్పుడు సో ఇలా ముందుకి వెనక్కి అయితే ఇది మూవ్ అవుతూ ఉంటుంది. సో దీనికోసం ఈ ఎక్స్ట్రా అడిషనల్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇది చాలా సూపర్గా ఉంటుంది. మనం ఎవరైనా పిల్లలకి మనం అన్నం తినిపించాలి లేదా ఇంకేదైనా తినిపించాలి అన్నప్పుడు సో వాళ్ళు మారం చేస్తూ ఉంటే ఇలా ఈ మోడ్ అనేది మనం ఆన్ చేసి సో దీంట్లో కూర్చొని పెట్టి వాళ్ళకి అలా తినిపించవచ్చు. ఈ విధంగా అయితే ఇది ఉపయోగపడుతుంది. సో ఇకపోతే ఫైనల్గా దీన్ని ఆఫ్ చేద్దాం. సో ఇకపోతే దీనికి సంబంధించి నేను ఇక్కడ హార్న్ బటన్ అయితే క్లిక్ చేసి చూపిస్తాను. సో విన్నారు కదా హార్న్. మరి అదే విధంగా ఇక్కడ మ్యూజిక్స్ కూడా వస్తాయి. ఈ బటన్ క్లిక్ చేస్తాను, వినండి. సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఇక్కడ మ్యూజిక్స్ ఏ విధంగా వచ్చాయో. సో మరి అదే విధంగా దీనికి సంబంధించి లెఫ్ట్ సైడ్ ఇంకో డాష్ బోర్డ్ ఇచ్చారు కదా, సో ఈ మ్యూజిక్స్ ప్లే చేయడానికి ఇవి కూడా నేను ఒకసారి ప్లే చేసి మీకు చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి స్టోరీస్ అనమాట. పిల్లల్ని కూర్చొని పెట్టినప్పుడు స్టోరీస్ లాగా వస్తూ ఉంటాయి. మరి అదే విధంగా మ్యూజిక్ కూడా క్లిక్ చేశాను, సాంగ్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్ విన్నారు కదా. సో దీన్ని మనం ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇండికేటర్స్ ఉంటాయి. ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయి కదా, సో వీటిలో లైట్స్ అయితే బ్లింక్ అవుతుంటాయి. సో లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి కంటిన్యూగా. సో ఈ లైట్స్ అనేటివి మీకు ఆన్ చేసినప్పుడు ఇవి కంటిన్యూగా ఆన్ అవుతుంటాయి, మళ్ళీ ఆఫ్ చేసినాక ఆఫ్ అయిపోతాయి. సో ఇకపోతే ఫైనల్గా దీన్ని నడపడానికి మన హీరో వచ్చాడు. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఆశీష్ అనమాట, వీడియో అండి మా బాబు. ఆశీష్ ఒకసారి అందరికీ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు అందరికీ. హాయ్ చెప్పు. సో వాడికి మూడు ఉంటే చెప్తాడు, లేదంటే చెప్పడు. వీడిని ఒకసారి దీంట్లో ఎక్కించి నడిపిద్దాం. ఆశీష్ కార్లో ఎక్కువ నడుపుదాం. వాడిని దాంట్లో కూర్చొని పెట్టా ఎక్కువ. సో హీరో ఎక్కుతున్నాడు అనమాట కారు డ్రైవ్ చేయడానికి. ఆన్ చేసేసాడు. సాంగ్స్ కూడా పెడుతున్నాడు. సరే తోలు ఎక్సలేటర్ తొక్కు ఎక్సలేటర్ తొక్కు. ఫ్రెండ్స్ ఎక్సలేటర్ తొక్కుతున్నాడు వాడు. ఇప్పుడు ఆఫ్ చేయడానికి మనం పార్కింగ్ అనేది నొక్కాను రిమోట్లో. సో ఇప్పుడు దాంట్లో ఆగిపోయింది. ఇంకా వాడు ఎక్సలేటర్ తొక్కినా కూడా అది మూవ్ అవ్వదు. సో ఒకసారి నేను రిమోట్తో కూడా కంట్రోల్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రిమోట్తో అయితే ఆపరేట్ చేస్తాను. దీన్ని రిమోట్తో ఎట్లా పోతుందో మీరు ఒకసారి చూడొచ్చు. గొద్దలే సో ఫ్రెండ్స్ చూశారు కదా దీన్ని ఎలా నడిపామో. సో ఇది చాలా స్మూత్గా రన్ అవుతూ ఉంది. సో వీడు చూడండి ఆటోమేటిక్గా వీడియో నడిపేస్తూ ఉన్నాడు.
సో పార్కింగ్ అయితే నొక్కేద్దాం. సో ఇది చాలా స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది ఫ్లాట్ రోడ్ పైన అయితే. సో మెటల్ రోడ్ మీద అయితే కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎగుడు దిగుడుగా గుంతలు మెట్లు ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు నేను మీకు మెటల్ రోడ్ పైన కూడా దీన్ని నడిపి ఒకసారి చూపిస్తాను. సో దాని తర్వాత వచ్చేసి దీనికి సంబంధించి హెడ్ లైట్స్ కానీ బ్యాక్ లైట్స్ కానీ చీకట్లో వెలిగించి చూపిస్తాను, మీకు మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. మరి అదేవిధంగా ఇప్పుడు మీరు వీడియోలో గమనించండి, మీకు ఇది 70 కేజీలు ఉన్న వ్యక్తిని కూడా దీనిపైన ఎక్కిస్తాను. సో మా బామర్దిని అయితే దీనిపైన ఎక్కిస్తున్నాను, మీరు ఇక్కడ వీడియోలో గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సో మా బామర్ది వెయిట్ అయితే 70 కేజీలు అయితే ఉన్నాడు. సో ఇతన్ని ఎక్కించి నేనైతే దీన్ని నడిపిస్తున్నాను. సో ఇది ఫ్లాట్ రోడ్ పైన అయితేనే మీరు ఇటువంటి ప్రయోగాలు చేయండి. సో ఎక్కువ అయితే ప్రయోగాలు చేయొద్దు. మెటల్ రోడ్ పైన ఇటువంటి ప్రయోగాలు చేశారంటే ఈ వీల్స్ విరిగి కింద పడిపోతాయి అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని మెటల్ రోడ్ పైన నడిపిస్తాను, దాన్ని చూడండి. దాని తర్వాత మీకు మ్యూజిక్ అయితే వస్తుంది. మ్యూజిక్తో పాటు దీనికి సంబంధించిన హెడ్ లైట్స్ బ్యాక్ లైట్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి, అన్నీ కూడా క్లియర్గా గమనించండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, సో నేను మెటల్ రోడ్లో అయితే దీన్ని నడుపుతున్నాను. సో మెటల్ రోడ్లో ఫుల్ స్పీడ్లో నడుపుతున్నాను అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు, అక్కడంతా కూడా చిప్స్ కానీ గొల్ల చిప్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి రోడ్డు పైన. సో ఇట్లా మామూలుగా ఉన్న మెటల్ రోడ్డు పైన ఎగుడు దిగులుగా గుంటలుగా ఉంది, ఇటువంటి దానిపైన దాన్ని నడుపుతున్నాను చూడండి మీరు. సో నీట్గా అయితే హ్యాండ్లింగ్ చేస్తూ ఉంది. సో నేను దీని రిమోట్ అయితే నడుపుతున్నాను. సో ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, చాలా బాగా నడుపుతూ ఉంది. సో ఇకపోతే ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో దీంట్లో మీకు ఇన్ఫర్మేషన్ అంతా నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.